హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్నిని. ఆనంద నిలయంగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ దైవ సన్నిధానానికి 5 అంతస్తుల ఎత్తైన రాజగోపురం ఉన్నది. ఈ ఆలయం గుట్టపైన ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది ఋషులు మహర్షులు తపస్సు చేయగా ఈ యొక్క పవిత్ర స్థలంలో ఈ పుణ్యక్షేత్రం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుట్ట మీద భృగు మహర్షి తపస్సు చేయగా ఈ గుట్టను భృగుగుట్టగా పిలవడం జరిగింది. కాలక్రమంగా ఈ గుట్టనే బీరంగూడ గుట్టగా పిలుస్తున్నారు. ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలో ఉంది. ఇదే మెయిన్ ఎంట్రెన్స్. మెయిన్ ఎంట్రెన్స్లో నుండి మనం లోపలికి వెళ్తుంటే మనకు స్వామివారి నామాలు శంకు చక్రము దర్శనమిస్తాయి. ఈ ఆలయం బిహెచ్ఎల్ లింగంపల్లి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పటాన్ చెరువు నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేషనల్ హైవేకి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడే మనకు ఎన్నో సినిమా షూటింగ్స్ అలాగే సీరియల్ షూటింగ్స్ కూడా జరిగాయి. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇలా మెట్ల మార్గం ద్వారా మనము పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈ ఒక్క ఆలయంకి వస్తే మనం మరొక ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఆ ఆలయాన్ని అయితే అప్లోడ్ చేశానండి. అదే బీరంగూడ గుట్టలోనే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయము. ఈ 2 ఆలయాలన్నీ మనము దర్శనం చేసుకోవచ్చు. ఈ 2 ఆలయాలు కూడా పక్క పక్కనే ఉంటాయి. ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. శనివారం మాత్రము ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు ఆలయము తెరిచి ఉంటుంది. మొదటగా మనము గుడి లోపలికి రాగానే ఇక్కడ గరుడాల వారిని దర్శనం చేసుకోవాలి. తర్వాత ధ్వజస్తంభం దగ్గర దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. గోదాదేవి ఆలయము, పద్మావతి ఆలయము, అలాగే శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనకు శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవార్లకి గోదాదేవి పద్మావతి అమ్మవార్లకి నిత్యము కుంకుమార్చన చేస్తారు. ఈ ఆలయం 2000 నుండి 2005 సంవత్సరాల మధ్యకాలంలో కట్టడం జరిగింది. కీర్తిశేషులు అమెరికాలో ఉన్న ప్రొఫెసర్ ఆనంద్ మోహన్ శంకుస్థాపన చేశారు. మాఘమాసంలో స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో 2005 సంవత్సరంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. ధనుర్మాసంలో ముఖ్యంగా ఆండాల అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. అలాగే మాఘ పౌర్ణమి రోజు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. శ్రవణ నక్షత్రంలో శ్రీనివాసునికి పంచామృత అభిషేకము జరుగుతాయి. ఈ ఆలయంలో మనకు స్పెషల్గా కనిపించే ఆలయము శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయము. ఏకాదశి పౌర్ణమి తిథులలో ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి కూడా రాబోతుంది కదా. 30 తారీఖు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. ఇక్కడ శ్రవణ నక్షత్రంలో ప్రత్యేకమైన అభిషేకాలు జరుగుతాయి. జయ విజయమూర్తులు వెంకటేశ్వర స్వామికి ఇరువైపులా ఉంటారు. ఈ ఆలయంలో మూవీ షూటింగ్స్ జరిగాయని చెప్పాను కదా. సాయిధరం తేజ్ గారి సుబ్రహ్మణ్యం ఫర్ సేలు, రామసక్కని సీత సినిమా షూటింగ్స్ ఇక్కడే జరిగాయి. ఆలయంకి వచ్చే ముందు కింద ప్రాంగణం అంతా గార్డెన్తో ఉంటుంది. చాలా రకాల పూల మొక్కలు ఉంటాయి. ఇక్కడ సినిమా షూటింగ్సే కాకుండా మనం ఫోటో షూట్స్ కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది గుడి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ గుడిలో కింద కళ్యాణ మండపం కూడా ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, అలాగే వీరమ్మ సన్నిధి కూడా ఉంటుంది. గుడి ప్రాంగణంలోని ఆవరణ అంతా పూల మొక్కలతో పండ్ల మొక్కలతో ఉంటుంది. ఈ ఆలయం మొత్తము పాలరాతి కట్టడంతో కట్టారా అన్నట్టుగా కనిపిస్తుంది. ఇదండి ఆనంద నిలయంగా పేరుగాంచిన బీరంగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.